హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను పక్కా కొలతలతో సగ్గుబియ్యం మరియు పెసరపప్పుతో పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్రతి పండుగల్లోనూ, శుభకార్యంలోనూ మరియు ఉపవాసాలలో ఈ పాయసంని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ అవుతుంది. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. పాయసం చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. పప్పుని 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుందాం. పెసరపప్పు యాడ్ చేయడం వల్ల పాయసంలో కమ్మటి వాసన, చిక్కదనం వస్తుంది అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే అదే కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు కడిగి కుక్కర్లో వేసుకుందాం. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి సగ్గుబియ్యంని ముందుగా నానబెట్టలేదు. ఇప్పుడు ఇందులో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని పెట్టుకొని హై ఫ్లేమ్ పైన 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. మూడు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టీమ్ పూర్తిగా పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి చెక్ చేసుకుందాం. మీరు అప్పటికప్పుడే ఏదైనా స్వీట్ డిష్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పెసరపప్పు మరియు సగ్గుబియ్యం ప్రాపర్గా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఏ కప్పుతో అయితే పెసరపప్పు మరియు సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు సన్నగా తరిగిన బెల్లంని యాడ్ చేసుకుందాం. బెల్లం తీసుకునేటప్పుడు వైట్ బెల్లం కాకుండా డార్క్ బెల్లం తీసుకోండి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్ గా కలుపుకుందాం. బెల్లం కరగడం స్టార్ట్ అయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకుంటే మిశ్రమంలో ఈజీగా కరుగుతుంది. బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. చూడండి, బెల్లం పూర్తిగా మెల్ట్ అయింది అండ్ గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న 1 కప్పు పాలని యాడ్ చేసుకుందాం. నేను ఏ కప్పుతో అయితే పప్పు సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో పాలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు పప్పు సగ్గుబియ్యంని పాలలో పూర్తిగా కలిసేంత వరకు కలుపుకుందాం. వీటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన ఉడికించుకుందాం. చాలా వరకు అందరూ బెల్లం వేసిన దాంట్లో పాలు యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి అంటారు. కానీ చూడండి, ఇక్కడ పాలు విరగలేదు. ఎందుకంటే నేను ఇక్కడ బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యి ఉడికిన తర్వాతనే బాయిల్ చేసిన పాలని యాడ్ చేసుకున్నాను. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, బెల్లం కాంబినేషన్ లో ఉన్న స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటే పచ్చి పాలను అసలు యూజ్ చేయకండి. పాలు ఖచ్చితంగా విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడయ్యాక 10 సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, 10 సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు వేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్ పైన లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. వీటిని ఎక్కువ ఫ్రై చేయకండి, లేదంటే చేదుబడిపోతాయి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ రాగానే పాయసంలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని చక్కగా మిక్స్ చేసుకుందాం. పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం. చూడండి, పాయసం టెక్స్చర్ ఎంత క్రీమీగా వచ్చిందో. పాయసం షైనీగా ఉంది అండ్ కలర్ కూడా చక్కగా వచ్చింది. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదు. ఇదంతా బెల్లం మరియు పెసరపప్పుతో వచ్చిన నేచురల్ కలర్. మీరు కూడా ఈ రెసిపీని నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్ తో చేసి చూడండి, పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఫెస్టివల్స్ కి ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.